క్లియర్గా చూడండి. ఇప్పుడు ఉంటాడు అసలుకి చేయించుకోవాలని కానీ లేదు బర్త్డే. ఏమైంది ఏమైంది? మన వాళ్ళు కూడా రాలేక మిస్ అయిపోయారు అనమాట. ఏమైంది అమ్మా? ఇది The hunt begins now. హాయ్ గైస్, సో ఇది ప్రమోషన్ కాదు, జస్ట్ స్మాల్ సజెషన్ అన్నమాట. ఆల్మోస్ట్ మన కడప జిల్లాలో ఉండే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, ఇంకా కొంతమంది తెలియని వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే అల్ డిక్సన్ అని ఉంటుంది కదా. సో డిక్సన్ కంపెనీ ఇక్కడ సీసీ కెమెరాల వరకు అలాగే ఇంకా ఎలక్ట్రానిక్ వర్క్స్ అన్ని కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇది మన ఫ్రెండ్ ఒక అతను ఇక్కడ వర్క్స్ ఇప్పిస్తుంటాడు జాబ్. సో అతను వచ్చేసి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడాను అతను మాట్లాడుకొని క్లియర్గా అతనైతే జాబ్ ఇప్పిస్తాడు అనమాట. అక్కడ సాలరీ కూడాను మీకు 13K నుంచి ఒక 20K దాకా ఇస్తారు. ఎక్స్ట్రా డ్యూటీస్ అవన్నీ ఉంటాయి. దానికి తోడు మీకు బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీరు లైక్ ఎర్రకుంట్ల లైక్ ఇంకా కమలాపురం ఇలాంటి వాటి అన్నిటి నుంచి నేను ఒకసారి స్క్రీన్ పైన మొత్తం అది నెంబర్ పెడతాను చూడండి. దానికి ఎవరైనా కాంటాక్ట్ అవ్వండి. మీకు నచ్చితే డెఫినెట్ గా అక్కడ జాబ్ చేయొచ్చు. ఎవరైనా లైక్ ఖాళీగా ఉండి ఇంటికాడ టైం పాస్ కాకుండా కూడా 10th ITI ఇంటర్ ఇలా చదివిన వాళ్ళకి మంచి వేకెన్సీ అనమాట అది. సో మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఇలాంటిది ఏం లేదు. జస్ట్ నార్మల్ గా మీ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళైతే జాబ్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో మీకు ఏదైనా పర్సనల్ గా డౌట్స్ ఉన్నా కూడా ఇప్పుడు నేను నెంబర్ పెడుతున్నా కదా, అతనికి ఫోన్ చేయండి, క్లియర్ గా డీటెయిల్స్ కనుక్కోండి. సో డెఫినెట్ గా బాగుంటుంది. సో మన తమ్ముడు పండు కూడా అక్కడికే వెళ్ళి జాబ్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీకు అక్కడ క్లియర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియో స్టార్ట్ చేయండి. వీడియో బాగా థ్రిల్లింగ్ ఉంటుంది. లెట్స్ ఎంజాయ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది రాయల్ విహారీ అనదర్ ఛాలెంజింగ్ వీడియో. గైస్, సో ఆఫ్టర్ లాంగ్ టైం ఒక ఛాలెంజింగ్ కార్ ఛాలెంజింగ్, నాకు ఎంతో ఇష్టమైన ఫేవరెట్ అయిన రోడ్లో సో కార్ ఛాలెంజింగ్ చేయడానికి వచ్చేసాను. సో ఈ రోడ్లో దయ్యాలు కుప్పలు తిప్పలుగా తిరుగుతూ ఉంటాయంట, రోడ్డు పైన లిఫ్ట్ అడుగుతుంటాయంట. సో వాటి కోసం 7-సీటర్ బండి వేసుకొని వచ్చేసాను అనమాట. సో ఎన్ని దయాలు వస్తాయో, ఎన్ని మనతో ఈరోజు కార్ ఎక్కుతాయో సో చూద్దాము. అలాగే ఈరోజు మనతో పాటు మన బర్త్డే బాయ్ తరుణ్ బాయ్ ఈజ్ కమింగ్. హాయ్ గైస్, అందరూ బాగున్నారా? ఇప్పుడు ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్త్డే కానీ చేసుకోకూడదు అనుకున్నా. ఎందుకో దేనికన్నా జలుబు చేసి ఎవరికైనా అట్టే ఉంటే ఇంకాదు తప్పనిసరిగా పోవాల్సిందే అని చెప్పి అన్నాడు. దాని సరే ఇంకా తీసుకొని వచ్చిన తర్వాత ఇంకొచ్చినాం. సో అది గైస్, సో అందరికీ చేశాను అనమాట. మన టీంలో ఉండే ప్రతి ఒక్కరికి. బాబ్జీ గారికి ఏమో శ్మశానంలో చేశాను, సుధీర్కి ఏమో 100 ప్లేస్లో చేశాను కాబట్టి సో తరుణ్ మిస్ అయ్యాడు. సో తరుణ్కి ఈరోజు కొత్తగా ఉంటుందని కార్ ఛాలెంజింగ్తో తీసుకొని వచ్చేసాను అనమాట. సో ఇంకా అలాగే ఈరోజు మన టీంలోకి నా ఫ్రెండ్ ఎప్పటి నుంచో పిల్లప్పటి నుంచి కలిసి పెరిగామన్నమాట ఇద్దరము. అలాంటి మా దోస్తుగాడు అయితే ఈరోజు వచ్చాడు. హాయ్ అబ్దుల్. హాయ్ మా ఇద్దరు రెస్పెక్ట్ ఎప్పటి నుంచి రా వీడియో కోసం కదా, చేయాలి తప్పదు. ఓకే అండి, హాయ్, నా పేరు రఫీ. నేను కూడా ఫ్రెండ్ అనడం కంటే మీతో పాటు మీలాగే వన్ ఆఫ్ ద ఫాలోవర్ అనమాట నేను. బట్ మోస్ట్లీ నేను ఎప్పుడు వీటితో పాటు ఎక్స్ప్లోరింగ్ అయితే నేను ఎప్పుడు రాలేదు. మ్యాక్సిమం ఫోన్లోనే యూట్యూబ్లోనే అన్నీ చూసేవాడిని. బట్ సమ్వేర్ నాకు చాలా చిన్న చిన్న డౌట్లు ఉండేది. ఏంటి ఇంత ఉంటుందా అక్కడ, మిడ్ నైట్ వీడు ఇంత రిస్క్ చేస్తాడు, ఇంత వర్త్ ఉంటుందా దీంట్లో అని చెప్పేది ఉండేది. బట్ ఈరోజు రియల్గా ఎక్స్పీరియన్స్ చేయడం కోసం అని చెప్పి నేనైతే ఇక్కడికి వచ్చాను. అండ్ ఈరోజు ఆల్మోస్ట్ ఫుల్ మూన్ లైట్ ఉంది. ఎలా ఉంటుందో చూడడానికి చాలా థ్రిల్లింగ్గా ఉంది. అండ్ బిఫోర్ ఆల్ ఆఫ్ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను కొద్దిగా మీ అందరితో షేర్ చేసుకోవాలి అబ్దుల్ గురించి. అట్ ద సేమ్ టైం నేను ఇప్పటివరకు ఎప్పుడు అబ్దుల్ చెప్పలేదు. ఫ్రెండ్ అంటున్నారు కాబట్టి మనం చెప్పుకుంటే అంత బాగోదు కాదు కాబట్టి
ఏంటంటే అబ్దుల్తో విషయము లాస్ట్ 3-4 నుంచి చూస్తున్నాను నేను. వీడు దయ్యాన్ని దైవంలా చూస్తాడు. అది నాకెందుకు అర్థం కావట్లేదు. వీళ్ళ మదర్ కూడా మాకు కొద్దిగా క్లోజ్ అనమాట. వీడి వైవాహిక సంబంధానికి జీవితానికి అస్సలు సంబంధం లేకుండా దయ్యాల వైవాహిక జీవితాల గురించి వీడికి ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోతుంది. దయ్యాలకు పెళ్ళిళ్ళు చేయడం కానీ వాళ్ళ సీమంతాలకు చేయడం కానీ, అండ్ కొంతమంది ప్రెగ్నెంట్ దయ్యాలని వాళ్ళ పిల్లలు తీసుకురావడం, కొంతమంది హిజరా ఆత్మల్ని వాళ్ళ కూతుర్ని కలపడం కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే మా ఊడికి ఏమైనా చిప్పు దొబ్బిందా అని అనుకునేవాడిని. బట్ చూడాలి నేను ఇదంతా. కానీ అది ఎందుకు స్క్రీన్ మీద చూస్తా అంటే అది ఆ వీడియో చూసి ఆ థ్రిల్ అయిపోయి పడుకునే టైంకి నాకు చిన్నగా థాట్స్ వస్తాయన్నమాట. ఇదంతా చెప్పే వ్యక్తి వెనకాల ఒక కైండ్, జెల్సీ, గట్స్, హార్ట్ ఉంటుంది అనమాట. అంటే ఆ థాట్ రావడమే చాలా గొప్ప విషయము. ఆ థాట్ వచ్చి మళ్ళీ ఈ దయ్యాలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయని తీస్తున్నాడు కదా, నేను ఎక్కడో కనెక్ట్ అయ్యాను అనమాట. అందుకే ఈరోజు రావడానికి కూడా మెయిన్ రీజన్. సో నేను చెప్పేది ఏంటంటే గాయస్, ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత స్ట్రగుల్ చేస్తున్నాడు కాబట్టి మన సైడ్ నుంచి అంటే యాజ్ ఏ థ్రిల్ వీడియోస్ లవ్ చేసే ఆడియన్గా నేను చెప్పేది ఏంటంటే, మనం లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆ బటన్ల మీద కాస్త తడిమో తట్టో ఆ కౌంట్ని పెంచుదాము. అండ్ మోస్ట్ ఆఫ్ ద నేను కూడా స్టార్టింగ్ ఉండేవాడిని, బట్ మనం వీడియో చూస్తాము, వీడియో చూసేయడానికి కింద కామెంట్స్ పెట్టామంటే లైక్ ఆల్ ద బెస్ట్ అనో, వీడియో బాగుందనో, కొన్ని మినిట్ల దగ్గర మనం కనెక్ట్ అయ్యాం అవి మెన్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మోస్ట్ ఆఫ్ ద అందరం ఇంట్రోవర్ట్స్ ఉంటాం కానీ, బట్ అది చేస్తే ఏమవుతుందంటే ఇతని ఎఫర్ట్స్ని మనం గుర్తించిన వాళ్ళం అవుతామన్నమాట. అది ఇతనికి ఒక బూస్టింగ్ ఎనర్జీ అనమాట. ఆ ఎనర్జీ వల్ల మల్టిప్లై అవుతుంది. ఆ ఎనర్జీ మల్టిప్లై అయిపోయి వీడికి ఇంకా బెటర్ వీడియోస్ చేసి మళ్ళీ మనకే ఆ ఫీలింగ్ ఇస్తాడు రిటర్న్లో. సో అందరూ వీడియోలు చూసేటప్పుడు కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఎక్కువ టైం తీసుకోవట్లేదు, చూడాలని నేను వెయిట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ టైం 11:45-12 అవుతుంది. దగ్గరలో ఉన్నాం 11 మధ్యలో. చూడాలి ఎలా ఉంటుందో. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. సో గైస్, మనోడు ఇంత చెప్తాడు, ఇంత ఉంటుందని నాకు కూడా తెలియదు. వాడు మామ నీకోసం ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఉంది మామ అంటే ఏంది రా ఏమను. కానీ మనోడు ఎప్పటి నుంచో మా అందరి ఫిలాసఫర్, మా బ్యాచ్లో అందరిలో కూడాను మాటల్లో కానీ అదేదో అంటారు అందరికీ ఏదైనా డైలాగ్ ఉంటుంది కదా, ఆ టైప్లో మనోడు మాటల మాంత్రికుడు అనమాట. తెలుగు ఇండస్ట్రీలో మన త్రివిక్రమ్ గారు ఎలానో, మా ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో మా రఫీ గారు అలా అనమాట. మేమందరం కూడా ఇన్స్పైర్ అవుతా ఉంటాం మన మాటల నుంచి. రఫీ చూద్దామా, ఇది నీ గురించి నా గురించి కాదు. నైట్ ఉన్నాం కదా, నాకు ఇప్పటికే ఎలాగో ఉంది. ఈ టైంలో ఇంటికి ప్రశాంతంగా వెళ్తాను లేదన్నా. సో మనోడి గోల్ కూడా ఒక లెక్చరర్ అవ్వాలి, అందరు స్టూడెంట్స్ కి ఇలా క్లాస్ పీకాలని. బట్ గాయస్ ఎంత వద్దు, మనం ఫస్ట్ దయ్యం గురించి మాట్లాడుకున్నాం. ఈ దయ్యం అయిపోయేసరికి నాకు గోల్ ఉంటుందో నేనో ఉంటానో నేను చూడాలని ఉంది. సో చలో ఇంకా షురూ చేద్దాం. సో గ్యాస్ మెయిన్ విషయం చెప్పాను కదా. సో ఈరోజు తరుణ్కి బర్త్డే సెలబ్రేషన్ ఉంటుంది. సో ఇంకా ఎవరైనా తరుణ్కి అడ్వాన్స్ అయింది ఆల్రెడీ, ఈ వీడియో రేపు పెడతాను కాబట్టి. సో బర్త్డే రేపే కాబట్టి సో అందరూ విషయం చేయండి, ప్రతి ఒక్కరు కూడాను తరుణ్కి. సో చలో ఇంకా షురూ చేద్దాం. తరుణ్ బర్త్డే స్పెషల్గా ఎన్ని దయ్యాలు వస్తాయో, ఎన్ని మనకి కనేస్తాయో. ఏ తరుణ్ ఏమంటావు? ఏమో ఇది ఫస్ట్ టైం కదా, నాకు మామూలుగా చేసుకునేది ఎక్కువ, ఇంకా దెయ్యాలతో చేస్తున్నావు కాబట్టి ఇంకెట్లా చూద్దాం. సరే చలో ఇంకా స్టార్ట్. సో గైస్, సో ఓకే రబీ, ఓకే అబ్దుల్, లెట్స్ సీ వాట్ విల్ వెయిట్ ఫర్ అవర్స్ అనేది. నాకు కూడా చూడాలని ఉంది ఏమేమి అవుతాయి అనేది. ఓకే చలో తరుణ్, ఓకే కమ్ ఆన్ టేక్ ఇట్ యువర్ కెమెరా. యాక్షన్. ఒకరు అంతే రోడ్డును పెట్టండి, ఒకరు ఇట్లా. అది నైట్ విజన్ ఉందా? చలో. యాక్చువల్గా ఈ రూటు చాలా స్కేరీగా ఉంటుందని చెప్పారు. నేను మన సబ్స్క్రైబర్లో కొంతమంది నాకు కామెంట్ చేశారనమాట, ఈ రూట్లో మేము వెళ్ళింటే మాకు ఇట్లా విచిత్రంగా ఏదో కొన్ని షాడోస్ టైప్లో కనెక్ట్ అయ్యి అలాగే వెహికల్ అనేది మాకు ట్రబుల్ ఇచ్చింది అని చెప్పారనమాట. సో చూద్దాం అనేసి ఈరోజు నేనైతే వచ్చాను. మన మీద ప్రయోగాలు చేస్తాను. గ్యాస్, మీలో ఎంతమంది ఈ స్కార్పియో లవర్స్ ఉన్నారు చెప్పండి. సో ఈ బండి నాకు తోలడం చాలా తక్కువే కానీ, బట్ ఇది మా రిలేటివ్స్ ఇదే అనమాట. బండి తోలుతుంటే భలే ఫీల్ ఉంటుంది. హైట్లో కూర్చొని హైట్ బండి తోలుతుంటే ఆ కార్లో ఆ థ్రిల్ భలే ఉంటుంది అనమాట. సో త్వరలోనే మీ అందరికి ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది.
సో అది కూడా మీకు వెయిట్ చేయండి, త్వరలోనే తెలుస్తుంది. ముందు ముసలి పండుగ ముందుంది ముసల పండగ కాదు, మన పండగ. మొత్తానికి ఇంకా మన వాళ్ళు ఎవరన్నా క్యాష్ మన వాళ్ళు కూడా రాలేక మిస్ అయిపోయారనమాట. ఏదో ఉందిరా ఇక్కడ. ఏమైంది అమ్మా ఇది గట్టిగా కదిలి దింగుతాను. అంతా ఒక్కసారిగా సడన్గా ఊగుతాను. చెట్టు ఊగిందా? గాలి ఏం లేదు, గాలి లేరా? వస్తుంది. ఉన్నా కూడా నువ్వు క్యాప్చర్ చేయి. అంటే ఎట్లా గుర్తమంటావా? ఆహా, ఇప్పుడు నువ్వు కనొచ్చింది ఇటు పక్క నుంచి ఇట్లా, ఇటు పక్క ఉంటే అట్లా తిప్పు అంటున్నా. ఓకే 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 ఓకే. చెట్టు కదిలిందా? అవునరా, క్లియరా? క్లియర్గా రా ఖచ్చితంగా. ఈయన ఇంతసేపు ఇవన్నీ కామ్గా ఉండే అదొక్కటి ఎందుకు అట్లా ఊగుతా ఉంది? ఇతరు చూసావు, నువ్వేమన్నా గమనించావు? నేను ఆ పక్క చూస్తున్నాను. ఇదే రాదు, ఇదే రా. ఇందాక మీ ఇద్దరు మాట్లాడేటప్పుడు అయితే కామ్గా ఉన్నది. ఈ సౌండ్లు వస్తానరా, మీకు వినిపిస్తుందా? చూడరా చూడరా, ఏదో ఉందిరా. నువ్వు పోతుందా? ఎందుకు పోతుందా? ఎక్కడ? ఆడే క్యాప్చర్ అంటే ఏ నుంచి ఆడ కనబడుతుందా? ఆడే సౌండ్ వచ్చింది ఇక్కడనా? రిలాక్స్ రిలాక్స్. మేబీ ఏదైనా జంతువులు ఉంటాయి లేరా రవి? అరుస్తాయి రా జంతువులు. నువ్వు టెన్షన్ పడద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. సౌండ్ అయితే వచ్చింది కానీ సార్. జంతువా లేక నిజంగా ఏదంటున్నా? నేనైతే సౌండ్ తిన్నా. ఏ సౌండ్? సర్ 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 పోయింది సౌండ్ వచ్చింది. నీకేం రా రవి, నీకేం ఫీల్ అనిపించింది? ఫీల్ ఏంద్రా రే, నాకు ఏంద్రా పడతాంద్రా. ఇంత ఇంత స్కేరీగా ఉంది ఇంత లొకేషన్ అంతా. ఇది పైన అంతా తెల్లగా అంతా చందమా ఉన్నా కూడా చెట్లంతా ఊగిపోతా ఉన్నాయి. ఇంత మబ్బుగా ఉంది ఇంద్ర ఒక్కసారిగా ఇక్కడ. చీకట్లో మబ్బు ఉండకుండా ఇంకేముంటుందిరా? మబ్బు అంటే మిగతా అంతా నీట్గానే కానొస్తున్నాయి కదా. సో గైస్, ఇదే చెప్పారనమాట, ఈ రూట్లో వస్తూ ఉండే వెహికల్స్కి ఇలాంటివి యాక్టివిటీస్ అనేది జరుగుతూ ఉన్నాయని, ఇలాంటివి ఫీల్ ఉందనేసి అందరూ చెప్పారు. చూడరా ఉందిరా. హలో, జంతువు అయితే కాదు, జంతువు అయితే అరుస్తుంది వాడు చెప్పినట్టు. అవును. అరే రే అబ్దుల్ పోద్దురా, రే ఎక్కువ పోద్దురా. అడే నరుస్తా ఉంది దాని నుంచి. నేను కెమెరా ఇట్లే పట్టుకున్నాను రా.
అంతా చూడు, నువ్వే చూడు, ఒక్కసారిగా కామ్గా ఉన్నా ఈ చెట్టు దగ్గరకు వచ్చేసరికి ఇట్లా ఊగిపోతుంది అనమాట ఒక్కసారిగా. అద్దు కారు కాడి నుంచి పోతా, అద్దు కారు కాడి నుంచి పోతా, కారు కాడి నుంచి అద్దరా నాకేం కనపడలేదు. కో అని అడిచారు, అద్దు కారు దాకా వచ్చింది. అరే అబ్దుల్, నాకు కూడా అలాగే వినిపిస్తుంది రా, సౌండ్లు అంతా వినిపిస్తున్నాయి. ఇప్పుడు అక్కడ దాకా వచ్చింది, క్యాప్చర్ చేశాను. క్లియరా ఇదిద్దా కేక్ కోసం వస్తుందండి. ఎక్కడ చెప్పు, ఏడదాకా ఏడుకొచ్చింది, కారు కాడనా ఏడదాకా వచ్చింది. ఈడదాకా ఏదో శబ్దం వచ్చింది, తీసుకొని చెప్తా ఉన్నా, ఏ నుంచి ఏడదాకా పాస్ అవుతా ఎక్కడికొచ్చింది అన్న అనగానే వెనక్కి వచ్చింది. అవునా, క్లియరా? ఇంకా మేలు కదా నీ పుట్టినరోజు వచ్చిందంటే. సంవత్సరం అంతా అరే నాకు ఫోన్లో వస్తాండే ఏమో అని లేదురా. రే 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 ఏమిరా, నాకు జీవితం మీద చాలా ఆశలు ఉన్నాయి. జీవితం మీద చాలా ఆశలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లలు ఆడుకునేది, ఇవన్నీ లైట్ పోతాను. ఓకే అయితే ఇంటికి వద్దామా? వద్దులమ్మా. అరే ముందు పోందారా అబ్దుల్, ఏడొద్దురా, ఏడన్నా స్పీడ్గా రారా, తొందరగా రారా. నేను చెప్పేది కూడా అదేరా. అది డోర్ ఓపెన్ అయింది, డోర్ ఓపెన్ అయింది. డోర్ వేసాను నేను డోర్ కూడా క్యాప్చర్ అయిందా? క్యాప్చర్ అయింది. దీంతో క్యాప్చర్ అయింది. క్లియర్ చేసినావు కదా? ఏందన్నా ఇదా? ఇడదా పట్టుకో, ఇది పట్టుకో, నైట్ విజన్ పట్టుకో. గైస్ క్లియర్గా చూడండి. ఇప్పుడు ఇంకోటి ఓపెన్ నా కారు. గైస్ 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 కారు నూగుతాందిరా. కింద చూపిస్తారండి ఒకసారి. గైస్ మీరు చూడండి ఒకసారి, ఎప్పుడైనా సరే కింద పక్క చూడండి. క్యాప్చర్ ఫస్ట్ కింద పక్క ఒకసారి క్యాప్చర్. కింద పక్క చాలా మంది డౌట్ వస్తుంది. కింద పక్క చూపి. ఏం లేదు. ఏమైతుందిరా రే అబ్దుల్? ఏందిరా కార్ అంతా ఒక్కసారి ఇట్లా ఊగుతాంది. చెట్టు ఊగింది ఫస్ట్, ఇప్పుడు ఏందిరా కారు ఊగుతాంది? రే ఏం జరుగుతుందిరా? డోరు గట్టిగా డోర్లు ఎట్ట ఓపెన్ అయినా లాక్ వేసి వెళ్ళాం కదా మనం వెళ్ళేటప్పుడే. హలో, అరే రే రే బర్త్డే సెలబ్రేషన్ ముందుకు వెళ్ళాందారా, వద్దురా, ఇక్కడ వద్దురా. రే ఇక్కడ జరిగేటప్పుడు ఇక్కడ ఉండాలిరా, వెళ్తే ఏమొస్తుంది? సరే మీరు కార్లో కూర్చోండి, చెప్తా. నువ్వు కార్లోకి వా తరుణ్, పా కార్లో కూర్చో. కార్లో కూర్చోండి, చెప్తా. అక్కడి నుంచి గైస్ నిజంగా సంథింగ్ ఏదో ఫీల్ అనిపిస్తుంది ఇక్కడ. ఇందాక తరుణ్కి ఏదో కనొచ్చిందంట, బట్ నాకు ఇది చూడండి వెహికల్ది ఇది కావటము. ఎన్నో ఒక్కోటి డిఫరెంట్ చేపిస్తాడు అన్న. నాకు నువ్వన్నా ముందన్నా వచ్చిన తరుణ్, నేను ఫస్ట్ టైం వచ్చిన తరుణ్ ఈరోజు. నాకు వచ్చిన దానికి బాగానే చదువుతుంది. ఏదో అట్లానే కాదు, డిఫరెంట్గా చేపిస్తూ ఉంటాడు. అసలుకి చేయించుకోవాలని కానీ లేదు. బర్త్డే ఏమైంది? చేసేటప్పటికి నువ్వు క్యాప్చర్ చేయలేదా? క్యాప్చర్ చేసేటప్పటికి ఏం లేదు నాడా. ఇంకా నువ్వు తీసినావు అనుకున్నాను. నేను ఆడున్నా. ఊరే తరుణ్, ఇది కూడా ఓపెన్ అయింది. తరుణ్ రా, తరుణ్ పోదాం దా. తరుణ్ మనం ఇక్కడ నుంచి వద్దు, తొందరగా కాల్ ఇంటికి పోయినా బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం. అబ్దుల్ రా, అబ్దుల్ డోర్ ఓపెన్ అయింది. రే అదే ఓపెన్ అయింది రా, నేను ఎందుకు ఓపెన్ చేస్తారా స్వామి? లోపల కూర్చోకుండా. రే రా అబ్దుల్ పోదాం. ఈయనే పోయాలరా, ఉండండి. ఇంత యాక్టివిటీ జరుగుతుంది, ఈ నుంచి అడిగిపోతారు. రే యాక్టివిటీ ఏందిరా? రే ఏందిరా, గాలి వస్తుంది. అసలు అర్థం కావట్లేదు. చూడాలండి కదరా రఫీగా.
చూడరా గైస్ అబ్దుల్ పోదాం రా రే. హలో, ఇక్కడ ఉన్నది లేడీ గోస్టా లేకుంటే మగ గోస్టా? నా హార్ట్ బీట్ నాకు వినిపిస్తుంది. నేను కేక్ ఇస్తాను. ఈరోజు మా తరుణ్ది పుట్టినరోజు. సో తరుణ్ పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడ మీతో కలిసి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాము. వస్తారా ఎవరన్నా? ఆల్రెడీ వచ్చేసింది. నా ఎదురుగా రండి, ఒకసారి మిమ్మల్ని చూడాలని ఆశగా ఉంది. ఏమైంది ఏమైంది? మధ్యలో వదిలేసిపోతే లాస్ట్ దాకా చూద్దాం అంటే ఏంద్రా మీరు అట్టున్నారు. రారపి, దిగురపి, మాట్లాడరపి. అరే కిందికి వస్తా అంటే ఏందిరా, ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి చెట్లు ఊగిపోతాయి, లోపల ఉంటే డోర్ లోపల అయిపోతాయి రే. ఆత్మలు ఊరికనే సాయం అవుతాయరా? రే ఇక్కడ నుంచి ముందుకనే వెళ్దాం రా మనము. దా ఏం కాదురా. రే రండ్రా, మీరు ఎందుకురా ఇట్లే ఉన్నారు? ఏమైంది ఏమైంది? ఇక్కడ చెప్పు. క్లియర్ క్యాప్చర్ అయింది. నేను చూసా ఏం క్యాప్చర్ అవుతున్నా. చూడండి, సూపర్ సూపర్ సూపర్. హలో, అయితే మీరు హ్యాపీగా మాతో కలుస్తారని అనుకుంటున్నాను. మీరు నన్ను ఒక ఫ్రెండ్గానో భావించి మా దగ్గరికి రండి. అందరం కలిసి ఈరోజు మా తరుణ్ది బర్త్డే సెలబ్రేషన్ చేద్దాం. నిజంగా మీరున్నారా? వాళ్ళిద్దరికి కనొచ్చారు, నాకు కనరావట్లేదు. మీరు నిజంగా ఉన్నారని నేను నమ్మాలంటే నా ఎదురుకి ఒకసారి వస్తారా? ఏంది నా కార్లు ఆటోమేటిక్గా డోర్లు ఓపెన్ అయినాయి, ఇంకేం జరుగుతుందా? అరే అబ్దుల్, నేను చెప్తే నీకు అర్థం కాదారా? నువ్వు ఏందో పట్టుకొని అదేదో జంతువు అంటావు రే. ముందు పోదాం రా మామ, ప్లీజ్ రా రే. పోదాం మామ, పోదాం. ఈ చెట్లు కూడా అయింది, ఈ బండి డోర్లు ఓపెన్, లాకేసిన బండి డోర్లు ఓపెన్ అయింది. తరుణ్, కేక్ తీసుకో చెప్తా. పోయాల్సిందేనా? ఈయన పోయాలి, ఈడ యాక్టివిటీ ఉంది. లేకుంటే మళ్ళీ వద్దామా? ఇంకా ముందర పోయామన్నా చూసి, ఇంకా ముందర పోయి చూసి వద్దామా? బట్ నాకు ఇక్కడే థ్రిల్ ఫీల్ అనిపిస్తుంది, ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. అటైతే కానీ నీ ఇష్టం కదా. కోద్దాం అంటే కోద్దాం. బర్త్డే పార్టీ అంటే ఏదో ప్రశాంతంగా నవ్వుకుంటా చేసుకుంటారా? ఇది ఏందిరా రే? నాకు థ్రిల్ కావాలని, నేను ఇంత థ్రిల్ వద్దురా నైనా, నా వల్ల అవ్వట్లేదురా. అది కాదు, నువ్వు దేనికి ఏంటంటే నేను ఇంతవరకు ఎన్ని షూట్లు పోయిలా, ఇది ఫస్ట్ టైం రావటం. కార్ ఛాలెంజ్ ఎప్పుడు రాలే తరుణ్? చాలా ఛాలెంజ్ లేదురా, గోస్ట్లతో ఛాలెంజ్ లేదురా రే. సో గైస్, ఓకే, ఇంకోదిగా చూద్దాము. ఇంకా ఇక్కడే ఇలా ఉందంటే ఇంకా ఫ్రెండ్ ఏమన్నా ఇంకా ఎక్కువ ఉంటుందేమో. సో చూసి అక్కడ ఎక్కువ థ్రిల్ ఉంటే అక్కడ కోద్దాం, లేదంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి కోద్దాం. సో చలో, ఓకే అండి. ఇక్కడ ఉండే దయ్యమో గోస్టో పిశాచో రండి మాతో పాటు, మా కారులోనే ఎక్కండి. వీళ్ళిద్దరు మీకు కంపెనీ ఇస్తారు. కాదు ఆయన, మాకేం సంబంధం లేదు. సరే ఎక్కండి, పోదాం. చలో. అయితే ఈ ఛాలెంజింగ్ అంటే ప్రతిసారి కూడాను ప్రతి ఒక్క రూట్లో కూడా మనము ఏదో ఒక మిడ్ నైట్లో ఎవరో ఒకరు ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటారు చాలామంది కూడాను. ఎందుకంటే ఇది ఈ రూట్లలో ఎన్నో యాక్సిడెంట్లు జరిగి ఉంటాయి, లేకుంటే ఎంతోమంది లైక్ సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటారు. సగానికి సగము రోడ్లు అంటేనే, రోడ్ల పైన
తిరిగేటన్నీ కూడాను సగము ఇట్లా యాక్సిడెంట్ ద్వారానో లేకుంటే ఇలా అయ్యి చనిపోయిన వాళ్ళే ఉంటారు కదా. సో అలాంటి సోల్స్ అన్నీ కూడాను అర్ధాంతరంగా చనిపోయిన సోల్స్ అవన్నీ కూడాను. కాబట్టి ఖచ్చితంగా అవి ఇలా రోడ్లపైన తిరుగుతూనే ఉంటాయి, ఏదైనా వెహికల్స్ ఇలా ఉన్నప్పుడు ట్రబుల్ ఇస్తూనే ఉంటాయి. అది 100% నిజము అని మనం నమ్మలేము. కొన్నిసార్లు మేబీ వెహికల్ నార్మల్గా కూడా అయిపోవచ్చు. ఏదైనా మనకు కనిపించే రూపాలు కూడా కొన్ని నిజాలు ఉండొచ్చు, కొన్ని అబద్ధాలు ఉండొచ్చు, మన భ్రమ ఉండొచ్చు. లైక్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము, వింటూ ఉంటాము. కాబట్టి ఇప్పుడు మనం రాకముందు ఈ రూట్కి ఏమన్నారు, ప్రతి ఒక్కరు కూడాను ఆ రూట్లో వెళ్తే గోస్టులు కనిపిస్తాయి, గోస్ట్ యాక్టివిటీస్ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. కాబట్టి సో ఆ మైండ్లో మనకు అదే థాట్ ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు మనం వెళ్ళినా కూడా ఒకసారి రియాలిటీగా కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. బట్ మన ఇమాజినేషన్ కూడా ఉండొచ్చు అలాంటప్పుడు. బట్ కొన్ని ఇప్పుడు చూడండి, ఇప్పుడు సడన్గా డోర్స్ ఓపెన్ కావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అన్నిటికీ మనం ధైర్యంగా ఫేస్ చేయాలి. మనం కాదు కూడదు అనుకుంటే అది ఏమంటారు అవ్వదు కదా. ప్రతి ఒక్కటి కూడాను చలో ముందుకు అంటూ ఉండాలి, అది కథ. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా వెళ్తూ ఉంటాము, ఏది క్యాప్చర్ అవుతుందో చూద్దాం. ఎంతైనా కానీ నైట్ టైం ట్రావెలింగ్ చేస్తుంటే, నైట్ టైం డ్రైవింగ్ చేస్తున్నా కూడా ఆ ఫీల్ భలే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది అనమాట. ఉందిరా లైట్ బండి ఆగిపోయింది. అరే అబ్దుల్, నేను కూడా చూసినారా రే అక్కడే రా, ఇందాక కూర్చో ఉన్నారా, కనిపించిందిరా నాకు కూడా. బండి ఆగిపోయింది, లైట్ ఇక్కడ చూసిన రే అక్కడే రా, ఇందాక కూర్చో ఉన్నారా నల్లగా. నేను ఇటు పక్క చూసానా, నేను దీంట్లో క్యాప్చర్ చేశాను మధ్యలో మిడిల్లో. నేను ఇటు సైడ్ చూస్తాను రా, ఇటు సైడ్ చెట్ల సైడ్. క్లియర్ క్యాప్చర్ అయిందా? క్యాప్చర్ అయింది, నేను క్యాప్చర్ చేశా, చూసా. సూపర్ సూపర్. తరుణ్ బర్త్డేకి రోజు అయినా నాకు ఇన్ని సర్ప్రైజులు. అటుపక్క గమనిస్తూ ఉండా సాంగ్స్ పాడుకుంటే, నేను అటుపక్క రూట్ని చూస్తే అట్లా చందమామ చుక్కలు చూసుకుంటే నేను అట్ట వస్తానా, వీళ్ళు అంతసేపు ఇక్కడ క్యాప్చర్. నేను మిడిల్లో నిన్నా, మిడిల్లో నేను చూసా, క్యాప్చర్ కానీ చేశా. సరే అయితే ఇక్కడ కోసేద్దాం బట్టండి, దా లేట్ ఎందుకు. సో ఓకే అండి, మీరు అంటే ఇక్కడ కేక్ కట్ చేద్దామంటావు ఇంద్రా. అదే థ్రిల్, అదే మజా, దాంట్లోనే ఉంటుంది కిక్కు. ఒరే ఇండ్లల్లో అదేంటి ఫంక్షన్ హాల్లో ఎవరైనా చేసుకుంటారా బర్త్డేలు, ఇలాంటి ప్లేస్లలో చేసుకుంటేనే థ్రిల్ ఉంటుంది. దీనికి పాబ్జీ కానీ శ్మశానంలో గోపించా. ఎక్కడ ఉంది తరుణ్ కేక్? నీ పుట్టినరోజు ఎప్పుడు మామ మర్చిపోయినా? గైస్ రీసెంట్గానే మనం ఉంది అయిపోయింది, మర్చిపోయా. కానీ ముందుగా తెలిసింటే ముందే కనుక ఇలాంటి ఒక గట్టిగా ప్లాన్ చేసేవాడిని. ఏరాపి మర్చిపోకు, నెక్స్ట్ పుట్టినరోజు గట్టిగా ప్లాన్ చేద్దాం. నా చేస్తారులే. సో ఫ్రెండ్స్ ఓకే అండి, మా వాళ్ళకే కనిస్తున్నారు, నాకైతే మీరు కనరావట్లేదు. ఏమన్నా నా నుంచి ఏమన్నా బ్యాడ్గా ఫీల్ అవుతున్నారేమో, అలా ఏం లేదు. మంచిగా నాతో నేను ఫ్రెండ్షిప్ చేస్తాను, సో నాకు ఇష్టం. సో వచ్చేయండి, మీకు నేను మా తరుణ్ బర్త్డే సందర్భంగా కేక్ అయితే నేను కూడా మీకు సమర్పిస్తాను. 2 ముక్కలు తినేసిపోదు. దా తరుణ్ కమాన్, పోయినా నేను పోయాలా ఉంది. మొత్తానికి అయితే ఈ బర్త్డే థాట్స్ అన్నీ కూడాను నాకు విచిత్రగా రావడము, మన ఫ్రెండ్స్ అందరినీ కూడాను మనం ఇట్లా సెలబ్రేషన్ చేయడం డిఫరెంట్గా ఉంది. ఏ తరుణ్ ఇది మ్యాచ్ బాక్స్ ఇది మర్చిపోవాలి లైఫ్లో మర్చిపోవాలి. రపి తరుణ్ బర్త్డేకి విష్ చేయరా గట్టిగా. మంచిగా అదేమో మంచిగా. హ్యాపీ బర్త్డే టు యూ తరుణ్. హ్యాపీ
కత్తి ఇది లోపల ఉండాలి దాని వెనకాల పడిపోయిందా చలో కొయ్ బన్నీటి కట్టలు నేసేలు ఒకసారి చేత్తో ఆ పక్క ఈ పక్క అంటారు దాన్ని కొంచెం అట్లా. హైజీన్ షూ హ్యావ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఓసి టైం ఆల్రెడీ దాటిపోయింది 12 దాటేసింది మనం వీటిని పంచాయతీ పడి సో విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండు ఇంకా మనం బోలెడని దయాలని చూడాలి దయాలతో మనం ఫైట్ చేయాలి బేరాబే హ్యాపీ బర్త్డే తరుణ్ సో గైస్ మొత్తానికి అయితే వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తరుణ్ ఓకే ఏరా రపి తరుణ్ ఈ బర్త్డే సెలబ్రేషన్ ఈ మిడ్ నైట్ ఈ బర్త్డే కాకుండా ఇంక వచ్చే సంవత్సరం దాకా మర్చిపోతాను. ఏరా అనేది ప్లాన్ చేద్దామా గట్టిగా నాకొద్దు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇంత హారబుల్ ఎక్స్పీరియన్స్ నాకొద్దు. అది చుట్టూ చల్లగా ఉందని అనుకోవాలను, క్లైమేట్ బాగుంది వెదర్ బాగుందని అనుకోవాలను, మధ్య మధ్యలో హార్ట్ అటాక్లు వచ్చి పోతాడని అనుకోవాలను నాకు తెలియట్లేదు. నాకు తరుణ్ బర్త్డే అంటే మ్యాక్సిమం ఇంకా ఈ మిడ్ నైట్ ఎక్స్పీరియన్స్ చేసినట్టే వచ్చేస్తుంది. తెలియట్లేదు కానీ నాకు అక్కడక్కడ మధ్యలో కొన్ని చోట్ల మెంటలెక్కిపోయింది, నాకు కూడా పిచ్చలు పైకి పోయినాయి. అది అన్నమాట పరిస్థితి. సో మ్యాక్సిమం ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇంటికి వెళ్ళి దొంగ వల్ల. ఓకే సరే మామ. సో ఓకే గైస్ మొత్తానికి అయితే వీడియో అందరూ ఎంజాయ్ చేశారనుకుంటా. నా ఫ్యామిలీ ఆర్వీ ఫ్యామిలీ మొత్తం కూడాను తరుణ్కి విష్ చేయండి కామెంట్ బాక్స్లో విషెస్తో పగిలిపోవాలి. సో ఓకే చలో ఇంకా మేము వెళ్తూ ఉంటాము. సో దారిలో ఏదైనా క్యాప్చర్ అయితే అది మీకు చూపిస్తాను, లేదంటే చలో ఇంటికి. ఓకే బాయ్.